भारतीय जनता पार्टी हो जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, जो टकराएगा मिट्टी में मिल जाएगा। भारतीय जनता पार्टी మూడు రాష్ట్రాల్లో పాండిచేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో గెలుపొందిన తర్వాత ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అక్కడ ఉన్నటువంటి హిందువులపైన హత్యలు చేసి అత్యాచారాలు చేసి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఓట్లను చేర్పించి అనేక సంవత్సరాలుగా ఒక రాక్షస పాలన చేస్తుంటే అక్కడున్న ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావాలి, అమిత్ షా గారి ప్రభుత్వం రావాలి, అభివృద్ధి కావాలని కోరుకొని హిందుత్వ ఎజెండాగా మానవ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో అక్కడ అమిత్ షా గారు అహర్నిశలు కొట్లాడి పోరాడి న్యాయబద్ధంగా బెంగాల్ ప్రజల అందరి ఆమోదంతో హిందుత్వ మెజారిటీతో అక్కడ ఎవరైతే బాధపడ్డ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పక్షాన నిలిచి ఈరోజు జరిగిన ఎన్నికలలో, ఈరోజు జరిగిన ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో పశ్చిమ బెంగాల్లో దూసుకుపోతా ఉంది. ఇదే మాదిరి ఈ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపి 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడడం జరిగింది. ఈరోజు పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన ముగించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సువేంద్ర అధికారి యొక్క కృషి ఫలితంగా ఎందరో కార్యకర్తల బలిదానం మీద ఈరోజు పశ్చిమ బెంగాల్లో బీజేపీ రావడము ఒక అద్భుతము, చిరస్మరణీయము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలుగా కార్యకర్తలు అక్కడ స్ట్రగుల్ చేశారంటే అసలు ఈ జీవితం జయహో నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి గర్వంగా చేస్తూ ఈరోజు అక్కడ ప్రజలు నరకాసురుడు చనిపోతే ఎట్లాగైతే దీపావళి పండుగ చేసుకోవాటి అయినా ఏ ఒక్క నాయకుడైనా దేశ హితం కోసం, ధర్మహితం కోసం, దేశ ప్రజల కోసం పాటుపడే నాయకత్వమే కావాలి కానీ వాళ్ళని హింసించి వంచే నాయకత్వం కాదని ఈరోజు పశ్చిమ బెంగాల్ యొక్క ప్రజలు అఖండ విజయాన్ని సాధించినందుకు పశ్చిమ బెంగాల్ నాయకులందరికీ, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ బీజేపీ భారీ మెజారిటీతో వస్తుంది. దేశంలో 5 రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చూస్తే భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగం, వారి ప్రాణత్యాగం మూలంగా మరి పశ్చిమ బెంగాల్లో మరి ఈరోజు ఆ శిఖండి ప్రభుత్వం పోయిన పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల ప్రాణాలను ఎంతోమంది మరి నేటి వరకు కూడా 290 పైచులకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇదంతా వారి కృషి ఫలితమే. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మరి పనిచేయడం అక్కడ కూడా రాబో రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కూడా మరి విజయదుంబి మోగిస్తూ ఉంది. దక్షిణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబో రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి